శ్రీకాకుళం జిల్లా గిరిజన గూడాలు ఏనుగుల భయంతో వణికిపోతున్నాయి. కొండల్లో తిష్టవేసిన గజరాజులు పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో బీభత్సం సృష్టిస్తూ గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళం మన్యంలో గిరిజనులు మళ్లీ ఏనుగుల భయంతో వణికిపోతున్నారు. 5 నెలల క్రితం ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లిన గజరాజులు మళ్లీ సీతంపేట మండలంలోని గ్రామాలకు సమీపంలో సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో గుమ్మడ, బెల్లుమడ, సుందరయ్యగూడ, వెంపలగూడ తదితర గిరిజన తండాలకు సమీపంలో ఏనుగులు పెద్ద ఎత్తున పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. దీంతో గిరిజనులకు కంటి మీద కునుకు కరువవుతోంది. ఏనుగుల మందలు గ్రామాలపై దాడులు చేస్తున్నాయన్న భయంతో గిరిజనులు రాత్రులు జాగారం చేస్తున్నారు. పగటి వేళల్లో అడవులోకి పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఏనుగులను వెంటనే తరిమి కొట్టకపోతే అన్ని విధాలా నష్టపోతామని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మాకు గిరిజనులు పండించే పంటల్లోన ఈ పూర్తిగా ఈ ఏనుగుల వల్ల ధ్వంసం చేసి వెళ్ళిపోతున్నాయి సార్. దీని నుంచి కూడా ప్రభుత్వం వారు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి సహాయ సూచనలు లేవు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళేమో మీకు నష్టపరిహారం ఇస్తామని వాళ్ళ హామీలు మాత్రమే పరిమితం అవుతున్నాయి సార్. ఎటువంటి సహాయం అయితే ఏ గిరిజనుడికి కూడా ఇవ్వటం లేదు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని వీరఘట్టం, పాలకొండ, సీతంపేట మండలాల్లోని మారుమూల తండాల్లో ఏనుగులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. సీతంపేట మండలంలోని గూడాల్లో 4 ఏనుగులు తరచుగా సంచరిస్తున్నాయని, అవి ఎప్పుడు జనావాసాల్లోకొస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొండల చుట్టూ కందకాలు తవ్వించామని ఐటీడీఏ అధికారులు చెప్తున్నా గిరిజనులకు మాత్రం ఏనుగుల బాధ తప్పలేదు. మాకు ఏనుగులు ఊర్లో వచ్చేస్తున్నాయండి. మాకు పంటలన్నీ నాశనం చేస్తున్నాయండి. మాకు కంది చేనులు కానీ ఏమైనా చెరుకులు కానీ ఇవన్నీ అరటి తోటలు కానీ కొద్దిగా నాశనం చేస్తున్నాయండి. గత 6 ఏళ్ల నుంచి ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అవి తమ గూడాల్లోకి రాకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.